నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు మరికొద్ది రోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా ఒప్పందం కుదుర్చుకున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఏపీ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సూపర్ 6 పథకాలకు గ్రీన్ సిగ్నల్. రజకులను అభివృద్ధి బాటలో పయనించేలా వారికి అండగా ఉంటానని తెలిపిన ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సి సావిత్రి. మరికొద్ది రోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి లోకేష్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ప్రాగ్మోటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. కోటి మంది కార్యకర్తల కోసం ఒకే మారు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం. ఒప్పందం ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు కోటి మంది కార్యకర్తల బీమా కోసం తొలి విడతలో 42 కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. కార్యకర్తల సంక్షేమ నిధి సారథిగా యువనేత నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాకే కేడర్ సంక్షేమమే లక్ష్యంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటి వరకు 138 కోట్లు ఖర్చు చేశారు. గత అరాచక ప్రభుత్వంలో కేసుల్లో ఇరుక్కున్న క్యాడర్ కోసం న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేశారు. వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న కార్యకర్తలను ఆదుకునేందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశారు. మృతి చెందిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్ తో పాటు కృష్ణా జిల్లా చల్లిపల్లిలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందిస్తున్నారు. కుటుంబ సభ్యుల మాదిరి పార్టీ క్యాడర్ ను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు లోకేష్ చేస్తున్న కృషిపై కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సూపర్ 6 పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని మంత్రి పార్థసారథి చెప్పారు. ముఖ్యంగా 14 ఎజెండా అంశాలపై ఏపీ కేబినెట్ సమావేశమవగా సుదీర్ఘంగా చర్చల అనంతరం వీటికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, రాజధాని అమరావతిలో 2733 కోట్ల పనులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. అమరావతిలో 2 ఇంజనీరింగ్ కాలేజ్ల పనులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందన్నారు మంత్రి పార్థసారథి. అలాగే భవనాలు, లేఅవుట్లు అనుమతులను మున్సిపాలిటీకి అప్పగిస్తూ చేసిన సవరణ ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని, తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు పెంపు ప్రతిపాదనకు కేబినెట్ ఓకే చెప్పిందని తెలిపారు. వచ్చే ఏడాది తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకంగా విలేకరు సోదరులకి మేలు జరగాలని ఆకాంక్షతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయని చెప్పేసి మనం చేస్తాము. దాంట్లో మొట్టమొదటిది తిరుపతి జిల్లాలో 50 పడకల హాస్పిటల్ని 100 బెడ్స్కి అప్గ్రేడ్ చేస్తూ 7,44,8,373 అంచనా వ్యయంతో అప్గ్రేడేషన్ చేయటానికి కేబినెట్ అనుమతించడం జరిగింది. దీని మూలంగా అదనంగా 191 పోస్టులు డాక్టర్స్ కానివ్వండి, లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, 191 మందిని మంజూరు చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ఏమిటంటే 7,44,00,000లో 90%, నాకు తెలిసి 90% అనుకుంటాను, కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కేవలం 10% 10 or 15% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీని మూలంగా ఏంటంటే మెరుగైన వైద్య సేవలు, వసతులు అన్నీ కూడా అక్కడ ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి నేను మనం చేస్తాను. ఎందుకంటే అడిషనల్గా ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా 7:1 నిష్పత్తిలో, ఇందాక ఏదైతే 7,44,00,000 చెప్పానో 7:1 నిష్పత్తిలో, అంటే 6.51 కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటే ఈఎస్ఐ కార్పొరేషను, 93 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం
పెట్టుబడి పెడుతుంది. రజకులను అభివృద్ధి బాటలో పయనించేలా వారికి అండగా ఉంటానని ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సి సావిత్రి తెలిపారు. గొల్లపూడి బీసీ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్స్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చైర్పర్సన్ సి సావిత్రి మాట్లాడారు. రజకులకు ఈ రోజు సుదినమని దానికి కారణం ఎంపికమైన 15 మంది డైరెక్టర్ల చేత చైర్పర్సన్ గా నేను ప్రమాణ స్వీకారం చేయించడమేనన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇలా ఎంపికైన డైరెక్టర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించలేదన్నారు. మా అందరిపై ఎంతో గురుతరమైన బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ అభివృద్ధి ఫలాలు రజకులకు అందించి వారికి సమాజంలో ఒక గుర్తింపును తీసుకొస్తానన్నారు. అంతేకాకుండా రజకుల సంక్షేమానికి ఉపాధికి సంబంధించి ఉన్న జీవోలను ప్రభుత్వం అమలు చేసి వారిని వృత్తిపరంగా మరింత ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్స్ లో బట్టలు ఉతికే పనిని రజకులకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, దీనికోసం ఉన్న జీవోలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వం అందించే అన్ని అభివృద్ధి ఫలాలు రజకులకు చేరితే ఆ జాతి అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. రజకుల స్థలాల్లో లాండ్రీ షాపులు పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. రజకుల కులస్తులకు కూటమి సర్కార్ ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రజకుల కుల వృత్తులకు చెందిన పనిముట్లు వారికి అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చిట్ట చివరి రజక బిడ్డ వరకు ప్రభుత్వం సహాయం అందేలా చూస్తున్నామన్నారు. శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు పడుతున్నాయన్నారు. బీసీలతో మమేకమైన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అనేక సంక్షేమ పథకాల ద్వారా బీసీలను ఉన్నత స్థాయికి ముఖ్యమంత్రి చేర్చారన్నారు. 2014-19 మధ్య రజకులకు రజక భవనాలతో పాటు అనేక సంక్షేమ ఫలాలను ముఖ్యమంత్రి అందించారన్నారు. బీసీలకు 39,000 కోట్ల బడ్జెట్ లో కేటాయించారన్నారు. 2019లో వచ్చిన ప్రభుత్వం బీసీల అభివృద్ధిని తుంగలో తక్కిందన్నారు. శాసనసభ్యులు గల్లా మాధవి మాట్లాడుతూ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి నా శుభాకాంక్షలన్నారు. కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా గత ప్రభుత్వం కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందన్నారు. నా వంతుగా రజకుల హక్కులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. రజకుల అభివృద్ధికి ప్రతి ఒక్క డైరెక్టర్ ఖచ్చితంగా పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పదవికి వన్నె తీసుకురావాలన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం చైర్పర్సన్ డైరెక్టర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి రజక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ, రజక కార్పొరేషన్ నుండి, మా డైరెక్టర్స్ తరపు నుండి, మా పెద్దల నుండి అందరికీ సహృదయంగా నమస్కరిస్తూ ఈరోజు మా కార్పొరేషన్ డైరెక్టర్స్ యొక్క ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మిత్రులందరికీ, రజక సోదరులందరికీ, బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా రజక జాతికి ఒక మంచి సుదినము అని ప్రముఖంగా మేము గట్టిగా నమ్ముతూ ఒక విషయాన్ని మీడియా పరంగా మేము వెల్లడించదలుచుకున్నాము. ఈరోజు మా బీసీ మినిస్టర్ సవితా మేడం గారు వస్తారు అనే ఆశతో ఉన్నాము. చివరి క్షణంలో రాలేకపోయారు. వారికి మేము మా రజక కమ్యూనిటీ, రజక కార్పొరేషన్ నుండి కొన్ని వినతి పత్రాలు ఉన్నాయి. వాటిని మేము మేడం గారికి మెమరాండం ఇస్తూ కొన్ని సదుపాయాలు మాకు కావాలని కోరడం జరుగుతుంది. వారు మాకు మరీ టైం కేటాయిస్తాము అన్నారు. ఇప్పుడు రాలేకపోయినా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమానికి కానీ రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలతో మమేకమై ఉంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీసీలకు ఒక నాయకత్వం అందించిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. దాన్ని అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీలకి ఒక ఉన్నతమైన పదవులు ఇవ్వడం ద్వారా మా అధినాయకుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బీసీలని ఒక ఉన్నత శిఖరాల్లో చేర్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా అనుబంధ సంఘాలను పటిష్టపరచడంలో, ముఖ్యంగా ఈ సాధికార కమిటీలను ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర వహించిన మా యువగలం సారథి, జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి అందరూ కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అండి ముందుగా సావిత్రి గారికి శుభాకాంక్షలు. రజక కార్పొరేషన్ చైర్మన్గా నియమితులయ్యారు బీజేపీ నుంచి. అదేవిధంగా 15 మంది డైరెక్టర్లతో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. రజక కార్పొరేషన్లో
15 మందిలో 12 మంది టీడీపీ నుంచి, 2 జనసేన నుంచి, అదేవిధంగా చైర్మన్ గారు బీజేపీ నుంచి రావడం అంటే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని చూపిస్తూ ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఏ కార్పొరేషను లేకుండా ఉన్న కార్పొరేషన్లన్నీ కూడా నిర్వీర్యం చేసి ఎక్కడా నిధులు లేకుండా ఏ ఒక్క కులానికి కానివ్వండి లేదంటే మతానికి కానివ్వండి అభివృద్ధి అనేది లేకుండా చేసింది వైసీపీ ప్రభుత్వం. అయితే మన కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఈరోజు ప్రతి కార్పొరేషన్ మీద దృష్టి పెట్టి మళ్ళీ దాని పునర్వైభవం తీసుకొచ్చే ప్రయత్నం మన చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఆదాని కంపెనీలతో విద్యుత్ ఒప్పందాలపై జరిగిన అవినీతి వ్యవహారంపై అమెరికా ప్రభుత్వ తుది నివేదిక కోసం ఎదురు చూస్తున్నామంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన విడ్డూరంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తప్పుపట్టారు. ఈ కేసు నాకు లడ్డూ మాదిరిగా దొరికిందని మీరు అనుకోవచ్చని, కానీ నాకు విశ్వసనీయత ముఖ్యమని, రేపు అమెరికా ప్రభుత్వం కాదంటే ఇబ్బంది పడాల్సి ఉందని, అందుకే తుది నివేదిక కోసం ఎదురు చూస్తున్నామంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయటం తగదని రామకృష్ణ ఖండించారు. విజయవాడ దాసరి భవన్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలు సెకీతో ఒప్పందం జరగటం వల్ల ఆదానికి గత ప్రభుత్వంలోని పెద్దలకు 1750 కోట్ల లంచాలు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయని పునర్ఘటించారు. సీనియర్ సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రజలను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్రాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ వైపుగా ఆలోచించడం లేదన్నారు. ఎంతసేపు మాజీ సీఎం జగన్ ను లక్ష్యంగా పెట్టుకుని ఆరోపించడాన్ని తప్పుపెట్టారు. చంద్రబాబు అనుకుంటే జగన్ ను అరెస్ట్ చేయగలగనే ఆలోచన ఇక్కడ కాదని, అసలు సమస్య ఏమిటంటే 2021లో సెకీతో 7000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారని గుర్తు చేశారు. ఇదే సోలార్ ఒప్పందాన్ని గుజరాత్ ప్రభుత్వం ఎన్టీపీసీతో చేసుకుందని, అక్కడి ప్రభుత్వం 1.99 పైసలకు చేసుకుంటే ఇక్కడ 2.49 పైసలకు చేసుకున్నారని, అది 25 ఏళ్ల పాటు అగ్రిమెంట్ అని వివరించారు. దాదాపు రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని విద్యుత్ వినియోగదారులపై రానున్న 25 ఏళ్లలో 1,10,000 కోట్ల విద్యుత్ భారం అదనంగా పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలపై పడుతున్న భారం తగ్గించే దానిపైన, రాష్ట్ర ప్రయోజనాలపైన చంద్రబాబు మాట్లాడకపోవడం దురదృష్టకరమని అన్నారు. దానిపై ఒక నిర్ణయం తీసుకోకుండా జగన్ నాకు లడ్డూ మాదిరిగా దొరికారంటూ ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యానించడం తగదని, దీనిని సిపిఐ తరపున తీవ్రంగా ఖండించారు. సోలార్ ను రాజస్థాన్ ప్రభుత్వం ఉత్పత్తి చేస్తుండడం వల్ల అక్కడి ప్రభుత్వానికి 8,000 కోట్ల పన్నుల రూపంలో వస్తున్నాయని వివరించారు. ఉద్యోగ ఉపాధి కల్పన ఉందని, భూములిచ్చిన రైతులకు 30 ఏళ్ల పాటు లీజ్ అగ్రిమెంట్ ఉంటుందన్నారు. మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే దానిపై సీఎం ఎందుకు మాట్లాడటం లేదన్నారు. సోలార్ వల్ల అమెరికా ప్రభుత్వానికి ఏమైనా నష్టమా? అమెరికాలో ఉన్న కంపెనీలు దివాలా తీస్తాయా? అమెరికా ప్రజలపై భారం పడుతుందా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆలోచించడం లేదని, జగన్ ను ఒక ప్రత్యర్థిగానే చూస్తున్నారని, ఇంత దిగజారి వ్యాఖ్యలు చేయడం విచారకరమని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఆదానితో చేసుకున్న ఒప్పందాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో గంగవరం, కృష్ణపట్నం పోర్టులను కూడా అప్పనంగా ఆదానికి అప్పగించారన్నారు. పొరుగునున్న తమిళనాడు సీఎం స్టాలిన్ ఆదానితో జరిగిన ఒప్పందాలను రద్దు చేశారని, స్టాలిన్ ను అభినందిస్తున్నామన్నారు. అమెరికా ప్రభుత్వ నివేదిక కోసం ఎదురు చూస్తే ఇక్కడ పోలీస్ విభాగం ఎందుకు, మీ ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మరి మంచి ప్రకటన చేశారు. ఆయన ప్రకటన కూడా చదివి వినిపించాలి. మరి ఇట్లా ప్రకటన ఏ ముఖ్యమంత్రి చేసి ఉండడేమో. విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ అదానీ కంపెనీలపై అమెరికా ప్రభుత్వం నమోదు చేసిన కేసులో తుది నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం. ఈ కేసు నాకు లడ్డూ మాదిరిగా దొరికిందని మీరు అనుకోవచ్చు, కానీ నాకు విశ్వసనీయత ముఖ్యం. రేపు అమెరికా ప్రభుత్వం కాదంటే ఇబ్బంది పడాలి, అందుకే తుది నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని చెప్పాడు. మరి అర్థమే కాలే. ఎందుకంటే తాడేపల్లిలో ఏదైనా దొంగతనం చేస్తే తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని వాళ్ళు ఇది చేస్తారు తప్ప, గుజరాత్ పోలీసులు చెప్పాలి. ఎందుకంటే దొంగ గుజరాతోడు కాబట్టి వాళ్ళే దానిపైన విచారణ చేస్తారు. గుజరాత్ పోలీసు వాళ్ళే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు అని అంటే ఎంత విడ్డూరంగా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట కూడా అంత విడ్డూరంగా ఉంది. అసలు సెకీతో ఒప్పందం జరిగింది. సెకీతో జరిగిన ఒప్పందం వల్ల అదానీ ఇక్కడున్న ప్రభుత్వంలో ఉంటున్న పెద్దలకు 1750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చాడు అనేది అక్కడ అభియోగం. కానీ మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే, ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ పాలిటీషియను, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి,
అరే ప్రజలను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందా నష్టం జరుగుతుందా అనే ఆ వైపు ఆలోచన చేయడం లేన ఎంతసేపు జగన్ సెంట్రిక్గా పెట్టుకొని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటే నేను అనుకుంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయగలను. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాదు ఇక్కడ సమస్య ఏంటి? సెకీతో 7,000 మెగావాట్ల విద్యుత్ శక్తి ఒప్పందం మీరు చేసుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని పుణ్యధామం హజరత్ ఖ్వాజా మెయినుద్దీన్ చిష్టి హసన్ సంజరీ రజీ అల్లాహ్ అన్హు అజ్మీర్ షరీఫ్ ఖాజా గరీబ్ నవాజ్ మహాత్ముల వారి పవిత్ర దర్గా పేరున విజయవాడ అజిత్ సింగ్ నగర్ బాంబే కాలనీలో మత సామరస్యానికి ప్రతీకగా విరచిల్లుతున్న ఆస్థాన ఏ గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ ఖాజా బాబా ఆశ్రమం 9వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఇస్లాం జెండా ఆవిష్కరణతో పాటు గంధ మహోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు హిందూ ముస్లిం సోదరులు భాగస్వామ్యులయ్యారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం వందలాది మందికి ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. అతిథులుగా హాజరైన టీడీపీ సీనియర్ నాయకులు రాధారంగ, మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి శ్రీనివాస్ తదితరులను కాజాబాబా ఆశ్రమం వ్యవస్థాపక ధర్మకర్త సీనియర్ జర్నలిస్ట్ పఠాన్ బాబ్జీ ఉమర్ ఖాన్ ఇస్లాం సాంప్రదాయ ప్రకారం సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈరోజు బాంబే కాలనీలో ఉన్నటువంటి కాజాబాబా ఆశ్రమం దానికి సంబంధించినటువంటి ఖాన్ గారు గత 9 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మత సామరస్యానికి ప్రతీకగా ఆయన ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇది 9వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఈరోజు నిన్న జెండా వందన కార్యక్రమము, దాంతోపాటు ఈరోజు గంధనోత్సవం ఇవన్నీ కూడా జరిగినాయి. ముఖ్యంగా ఏంటంటే సమాజంలో అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, జీవించి ముందుకు సాగాలి అనే ఒక మంచి సత్సంకల్పంతో ఈ ఆశ్రమం కాజాబాబా ఆశ్రమం పనిచేస్తుంది. కాబట్టి ఇది ఈరోజు చాలా విశిష్టమైనటువంటి 9వ వార్షికోత్సవం సందర్భంగా బాబా గారు ప్రార్థనలు చేసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకున్నారు. వారికి వారి ఆశ్రమంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా నా 9వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. శాంతి, సోదరభావం, సౌభ్రాతృత్వాలే మూల స్తంభాలుగా భారత ఉపఖండంలో ఇస్లాం ధర్మాన్ని ప్రచారం చేసిన రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ పుణ్యధామం హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ హసన్ చిష్టి రజీ అల్లాహు అన్హు హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ మహాత్ముల వారి పేరు మీద విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీలో ఆస్థానా ఏ గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ ఖాజా బాబా ఆశ్రమం మత సామరస్యానికి ప్రతీక, శాంతికి చిహ్నంగా నిలుస్తుంది. ఈ ఏడాది 9వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జెండావిష్కారం, గంధ మహోత్సవం నిర్వహించడం జరిగింది. మత సామరస్యానికి ప్రతీకగా ఆత్మీయ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు ఇచ్చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సర్వమానవాళి సంక్షేమాన్ని కోరుతూ మత గురువులు దువా చేశారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అజీజాన్ మొహతరम ख्वाजा गरीब नवाज़ हिंदल वली अताए रसूल, उनका ये छिल्ला मुबारक आस्थान गरीब नवाज़ बॉम्बे कॉलोनी में आज अल्हम्दुलिल्लाह 9 साल से चल रहा है। अल्लाह तबारक व तआला इसमें बरकतें, राहतें, आफ़ियतें, वसाअतें अता फ़रमाए और हमारे उमर भाई जो इसका पूरा कार धरता हैं, परवरदिगारा इनको भी और भी आला पैमाने पे दर्जात और बुलंदी अता फ़रमाए। और इसमें जो लंगर हो रहा है, इस लंगर में परवरदिगार आलम एक एक दाने में शिफाए कामिला आजिला अता फ़रमाए। हर घर में गरीब नवाज़ का आशिक पैदा फरमाए परवरदिगार, हर घर में गरीब नवाज़ का चाहने वाला पैदा हो जाए, हर घर में गौसे आज़म का चाहने वाला पैदा हो जाए, हर घर में परवरदिगार आलम इस 11वीं का और 6वीं का मनाने वाला पैदा हो जाए। हमारी दिली दुआ है यही कि ये गरीब नवाज़ रहमतुल्लाह ताला अलैहि का फैज़ान जारी था, आज भी जारी है, क़यामत तक जारी रहेगा। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. దేశంలో పోలియో నిర్మూలనకు తమ వంతుగా విరాళాలు
విరాళాలు సేకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రోటా ఫెయిర్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షులు గుడిపాటి కిషోర్ బాబు తెలిపారు. రోటరీ ఫెయిర్ నిర్వహించి దాని ద్వారా వచ్చే నగదును దేశంలో పోలియో నివారణకు విరాళంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. బందర్ రోడ్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ నెల 3వ తేదీ నుంచి నిర్వహించనున్న రోటా ఫెయిర్ కు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు గుడిపాటి కిషోర్ బాబు మాట్లాడుతూ లబ్బీపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 3వ తేదీ నుంచి 3 రోజుల పాటు రోటా ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫెయిర్ లో సుమారు 120 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నామని 10,000 మంది సందర్శకులు ఫెయిర్ ని వీక్షించే ఏర్పాట్లు చేశామన్నారు. ఈ ఫెయిర్ నిర్వహణ ద్వారా వచ్చిన నగదును దేశంలో పోలియో నిర్మూలనకు అందిస్తామని తెలియజేశారు. సమాజ సేవలో రోటరీ క్లబ్ ముందంజలో ఉంటాయని, సమాజ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం రోటా ఫెయిర్ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్లు అమూల్య శ్రీనివాస్, చిన్నం మధుబాబు మాట్లాడుతూ ఈ రోటా ఫెయిర్ లో 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్, దుస్తులు, గార్మెంట్స్, లెదర్ ఉత్పత్తులు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, కిచెన్ వేర్, కార్లు, బైక్లు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, నాన్ డ్యూరబుల్స్, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి గంటకు ఒక లక్కీ డిప్ నిర్వహిస్తామని, ఆ లక్కీ డిప్ ద్వారా వచ్చిన నగదును కూడా పోలియో నిర్మూలనకు వినియోగిస్తామని తెలిపారు. గత 6 సంవత్సరాలుగా ఈ ఫెయిర్ నిర్వహిస్తున్నామని, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో క్యూనిక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత ఆనంద్ రెడ్డి, కమిటీ సభ్యులు నాని, అమిత్, ఉదయ్, పోకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ప్రపంచంలోనే తలమానికంగా హయ్యెస్ట్ మెంబర్షిప్స్ తోటి ఉన్నటువంటి క్లబ్. అటువంటి అత్యుత్తమమైనటువంటి క్లబ్ ఏదైతే ఉందో, గత 6 సంవత్సరాలుగా రోటా ఫెయిర్ అనే ఒక కార్యక్రమం ద్వారా ఫండ్స్ రైజ్ చేసి పోలియో ఎరాడికేట్ చేయడానికి వీలుగా ఈ ఫండ్ని పోలియోకి పంపించడం జరుగుతోంది. ఈ సదుద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమంలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటంటే, క్లబ్లో చేరినటువంటి కొత్త మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపారానికి సంబంధించి వాళ్ళు వాళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ డిస్ప్లే చేయడం, అలాగే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్, కొత్త స్టార్టప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కొత్త అవకాశాలని, కొత్త మార్కెట్ని పరిచయం చేయడం. ఈ సదుద్దేశాలతో ప్రారంభం చేసినటువంటి ఈ రోటా ఫెయిర్ అనేది స్టార్టింగ్లో 60 స్టాల్స్తో ప్రారంభమై ఇప్పుడు 125 స్టాల్స్ వరకు ఎదగడం అనేది విశేషం. ఈ సంవత్సరం ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఈ 125 స్టాల్స్ తోటి ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో, జనవరి 3, 4, 5 శుక్రవారం, శనివారం, ఆదివారం నాడు జరిగే ఈ కార్యక్రమంలో ఫ్యామిలీలో అక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను వారికి సంబంధించిన ఒక ప్రోడక్ట్ దొరికే విధంగా ఉండటం అనేది విశేషం. మరి అటువంటి ఈ కార్యక్రమానికి మంచి ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి నగర ప్రజలందరికీ కూడాను ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే ఫండ్ రైజింగ్లో భాగంగా హోండా యాక్టివా అనేది ఒకటి పెట్టడం జరుగుతోంది. దాని మీద లక్కీ డిపోట్ ఏర్పాటు చేసి ఆ అమౌంట్ కూడాను మనం పోలియో ఫండ్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేస్తున్నాం అన్నప్పుడు ఈ క్యూనిక్స్ కార్పొరేషన్ వాళ్ళు స్పందించి వాళ్ళు ముందుకు రావడం అనేది రియల్లీ చాలా చాలా మంచి పరిణామం. అది వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంతో పాటుగా 3 రోజుల్లో కూడాను యువతలో ఉన్నటువంటి టాలెంట్, స్కూల్ పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో వాటిని కూడా వెలికి తీసే కార్యక్రమాలు ఈ 3 డేస్లో అక్కడ జరుగుతాయి వెన్యూ దగ్గర. అది డిఫరెంట్ స్కూల్స్ తోటి మాట్లాడి చేయడం జరుగుతుంది. దీంతోపాటు లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోవడానికి కాలేజ్ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే వెస్టర్న్ హోటల్ మేనేజ్మెంట్, గేట్స్ హోటల్ మేనేజ్మెంట్ ఇలాగ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఇది ఇంటర్న్షిప్గా తీసుకొని వాళ్ళు ఒక ప్రాజెక్ట్గా తీసుకొని హౌ టు కండక్ట్ అనేది చేయడం అనేది కూడా ఒక అవకాశం మనం ఏర్పాటు చేస్తున్నాం. అది అంటే ఇటు యూత్లో కానీ, ఇటు వ్యాపారస్తుల్లో కానీ, అట్లాగే మా రొటేరియన్స్లో కానీ మొత్తం అందరికీ కూడాను ఒక మంచి అవకాశాన్ని ఇవ్వటం, తద్వారా పోలియో నిర్మూలనకు ఫండ్ ఏర్పాటు చేయడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. రోటా ఫెయిర్ అనేది రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. 6 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ మనం జనవరిలోనే చేస్తున్నాము. ఇది యాక్చువల్గా ఏంటంటే ప్రాఫిట్ మోటివ్తో చేసేది కాదండి. మాది రోటరీ అనేది ఒక సర్వీస్ ఆర్గనైజేషను. ఈ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏంటంటే మెంబర్స్ కానీ, బయట వాళ్ళు కానీ, వాళ్ళ ప్రొడక్ట్స్ కానీ ఏదైనా ఇక్కడ షోలో పెట్టుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ హైలైట్ చేసుకోవడానికి కానీ, మా సైడ్ నుంచి పబ్లిక్ ఇమేజ్ పెంచుకోవడానికి కానీ అలా చేస్తున్నాము. సో ఇక్కడ కావాల్సిందంటే మాకు మీ ప్రెస్ వాళ్ళందరూ మీ సహకారం కావాలి. ఇలా ప్రతి ఒక్కరికి జనాల్లోకి ఇది వెళ్ళాలని మా కోరిక.
ఇక్కడ సుమారు ఒక 120 స్టాల్స్ దాకా మనం పెట్టడం జరుగుతుంది. గోల్డ్ దగ్గర నుంచి దగ్గర క్లాత్ కానీ, కార్లు కానీ, ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు స్కూటర్లు కానీ అన్ని రకాలు ఉంటున్నాయండి. సో ఈ క్యూనెక్స్ వాళ్ళు మనకి స్పాన్సర్ చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా సభాముఖంగా మా ధన్యవాదాలు చెప్తున్నాము. ఇక్కడ మాకు కావాల్సింది మీ ప్రెస్ కానీ, మీడియా కానీ అందరూ కోఆపరేట్ చేసి ఈ 3 రోజులు ఇలా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ జనరల్గా ఏంటంటే ఏ ఎగ్జిబిషన్ అయినా సరే ప్రాఫిట్ బోర్డుతో చేసేది వేరు. ఇక్కడ మనం ప్రాఫిట్తో కాకుండా చేస్తున్నామండి. సరదాగా పబ్లిక్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ ఇక్కడ పెట్టుకొని వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడానికి నామినల్ ఛార్జ్ తీసుకొని ఆ వచ్చిన ఫండ్ ఏదైతే మిగిలిందో రోడ్డు పోలియోకి మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. ఈ ఫండ్ రైజింగ్ కూడా ఈ స్కూటర్ పెట్టి లక్కీ డిప్ ద్వారా వచ్చిన అమౌంట్ కూడా దానికే ఉపయోగిస్తున్నాం. ఓకేనండి. థ్యాంక్ యూ. అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో దాసరి భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ మాట్లాడారు. ఎన్నికల ముందు విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరచడంలో విఫలం చెందిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 3,580 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేయకపోవడం వలన 10 లక్షల మందికి పైగా విద్యార్థుల చేతిలో సర్టిఫికెట్లు లేవని, ఆ కారణంగా విద్యార్థులు నిరుద్యోగులుగా మారిపోతున్నారని అన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సర్టిఫికెట్స్ లేని కారణంగా ర్యాపిడో, జొమాటోలో పనిచేస్తున్నారని వాపోయారు. నేడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చదువుకునే ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉన్నా వారందరికీ 15,000 రూపాయలు తల్లికి వందనం పేరుతో ఇస్తామని హామీ ఇవ్వటం జరిగింది. కానీ హామీగానే మిగిలిపోయింది తప్ప ఆచరణలో లేదని మండిపడ్డారు. అదేవిధంగా పేద విద్యార్థులకు ఉన్నత పీజీ విద్యను దూరం చేసే జీవో నెంబర్ 77ను వైసీపీ ప్రభుత్వం తీసుకురావడం వలన లక్షల మంది పీజీ విద్యకు దూరమయ్యారని ఆనాడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గత ప్రభుత్వాన్ని అనేక విమర్శలు చేశారు. అలాగే విద్యార్థులకు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లోనే జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత దాని ఊసే లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో గత వైసీపీ ప్రభుత్వం 107, 108 జీవోలను ప్రవేశపెట్టి అమలు చేయటం వలన వందల మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్యను కోల్పోయారని, ఆ జీవోలను రద్దు చేసి పాత విధానాన్ని అమలు పరుస్తామని చెప్పిన నారా లోకేష్ గారు జీవోలను రద్దు చేయకుండా విద్యార్థులను మోసం చేశారన్నారు. అలాగే విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటం వలన అనేక మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, జీవో నెంబర్ 117ను రద్దు చేసి మూతపడిన 4,500 పాఠశాలను పునఃప్రారంభించి విద్యార్థులకు విద్యను దగ్గర చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కార్తీక్, నగర అధ్యక్ష కార్యదర్శులు జగదీష్, రంజిత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరూ నమస్కారం. నా పేరు బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 3,580 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల్ని విడుదల చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్గా గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నినదించాం, నిరసన దీక్ష వ్యక్తపరిచాం. ప్రధానంగా ఈరోజు నూతన సంవత్సరంలో కొత్త కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంది. దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10ల సంఖ్యలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. కానీ నారా లోకేష్ గారు అధికారంలోకి రాకముందు తన సొంత నియోజకవర్గంలో మంగళగిరిలో వేలాది మంది విద్యార్థులను సమీకరించి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పని ఈరోజు విపత్తు మార్పులు తీసుకొచ్చారు. ప్రధానంగా జీవో నెంబర్ 77 రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యారంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని వస్తున్నాం. విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. విద్యార్థులకి ఉచిత విద్య, అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈరోజు చెప్పినటువంటి మాట కాదు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందుగా అనేక రకాలుగా వాగ్దానాలు చేసి మాటలకే పరిమితం కాకుండా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకొని
చెప్పినటువంటి మాటలు ఇప్పటి వరకు కూడా ఒక్కటి కూడా ఎక్కడ కూడా అమలు పరచకపోగా ఈరోజు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటూ అనేక రకాలుగా మాటలు తూటాలు ముందు ఊదుతూ ఈరోజు సంబరాలు ఆకాశానికి హద్దులు లేకుండా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జరుపుకుంటుంది. కొంచెమైనా సిగ్గుందా అని చెప్పి విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన ఈరోజు సూటిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏఐసెఫ్గా మేము అడుగుతున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. తమలో స్నేహభావం పెరిగి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నట్లు క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీదేవి తెలిపారు. క్లబ్ సభ్యులందరూ తమ తమ కుటుంబ సభ్యులతో విచ్చేసి ఈ వేడుకల్లో పాల్గొన్నట్లు చెప్పారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ వారి ఆధ్వర్యంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా క్లబ్ వారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కు పెద్ద సంఖ్యలో క్లబ్ మెంబర్స్ వారి కుటుంబ సభ్యులతో వచ్చి పాల్గొన్నారు. 2024 సంవత్సరానికి గుడ్ బై చెబుతూ క్లబ్ మెంబర్స్ అట్టహాసంగా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. నవ్య ఉషస్సులతో ఉత్తేజభరిత ఊహలకు ప్రేరణగా నిలుస్తూ ప్రారంభమైన నూతన సంవత్సరాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ వారు ఆనందోత్సాహాలతో స్వాగతించారు. పాటలకు నృత్యాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షురాలు డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ గత ఏడాదిలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నూతన ఏడాదిలో మరింత పట్టుదలతో కృషితో విజయాలను కైవసం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాల్లో ఐశ్వర్యాన్ని తీసుకొచ్చే ఏడాది కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నట్లు చెప్పారు. ఇటువంటి కార్యక్రమాల వలన ప్రతిభ మిగిలిన వారికి తెలుస్తుందని, వారిని ప్రోత్సహించే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. నమస్కారం అండి. నేను శ్రీదేవి, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ప్రెసిడెంట్ని. ఇవాళ హోటల్ సెంటర్ సైడ్లో మా రిటైరియన్స్ అందరం ఫ్యామిలీస్తో కలుస్తున్నాం ఇక్కడ కొత్త సంవత్సరం వేడుకల్ని జరుపుకోవడానికి. ఇవాళ మా రిటైరియన్స్ వైఫ్స్ కిడ్స్ అందరూ కలిపి వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ ఇవ్వబోతున్నారండి రకరకాలుగా. అది జోక్స్ చెప్పడం కానీ, సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ, మోనో యాక్షన్స్ పెట్టి రకరకాల ప్రోగ్రామ్స్తో ప్లాన్ చేస్తున్నాం. అందరం కలుస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం మాలో స్నేహం ఇంకా పెరగడానికి, మేమందరం కలిపి ఉండి కమ్యూనిటీ సర్వీసెస్ కానీ ఆ రోటరీ క్లబ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. 2024 ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా దాదాపు 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బుధవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో ఆధ్వర్యంలో రూపొందించిన 2025 డైరీ క్యాలెండర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఏపీ జెన్కో ఎండీ
కేవీఎన్ చక్రధర్ బాబుతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా అధిక విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు విద్యుత్ సంస్థల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రభుత్వం విద్యాశాఖను సంస్కరించే దిశగా అడుగులు వేసిందని, సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా పయనించేందుకు ఎన్నో కార్యక్రమాలకు నాంది పలుకుబోతుందని మంత్రి చెప్పారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను తీసుకువచ్చి దీని ద్వారా 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి దాదాపు 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. రాబోయే కాలంలో ఏపీ ట్రాన్స్కో 15,729 కోట్ల విలువైన ప్రాజెక్టులను అమలు చేస్తుందని, దీని ద్వారా 71 సబ్స్టేషన్లు, 16,507 MVA ట్రాన్స్ఫర్మేషన్ సామరస్యం, 4,696 CKM ట్రాన్స్మిషన్ లైన్స్ ను జోడిస్తుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల రంగంలోకి ఏపీ జెన్కో అడుగుపెట్టిందని, ఈ సందర్భంగా ఉద్యోగులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఎగోసిలేర్లో 1350 మెగావాట్ల సామరస్యంతో సొంతంగా PSP నిర్మించేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పీక్ లోడ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దశలవారీగా 5,000 మెగావాట్ల సామరస్యంతో సంయుక్త భాగస్వామ్యంలో 5 పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ NHPCతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవటం ఏపీ విద్యుత్ రంగంలోనే కీలక ముందడుగు అని మంత్రి పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు అంకిత భావం, నిబద్ధతను కనబరుస్తూ ఆంధ్రప్రదేశ్ను విద్యుత్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని, ఈ క్రతువులో మీ భాగస్వామ్యం కీలకమని తాను నమ్ముతున్నానని, ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో పేరు ప్రతిష్టలు దేశవ్యాప్తంగా ఇనుమడింప చేసేలా ఏపీ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా సమిష్టిగా అంకిత భావంతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కొత్త ఏడాది సందర్భంగా విద్యుత్ సంస్థలు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేలా సిబ్బంది ముద్నడుగు వేయాలని మంత్రి ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రాన్స్కో డైరెక్టర్ శ్రీ AKV భాస్కర్, ఏపీ జెన్కో డైరెక్టర్ హైడల్, FAC శ్రీ M సంజయ్ కుమార్, డైరెక్టర్ థర్మల్, FAC శ్రీ P అశోక్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ HR SAC శ్రీ P నవీన్ గౌతమ్, ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్లు CCMలో పాల్గొన్నారు. పోలీసులు హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ ADCP ప్రసన్న కుమార్ సూచించారు. విజయవాడలో పోలీసులు గురువారం ఉదయం విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ పెట్టుకోకుండా పోలీసులైనా ప్రయాణం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఓ కానిస్టేబుల్ బైక్ పై వెళ్తుండగా కానిస్టేబుల్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. స్పెషల్ రూల్ ఏమైనా ఉందా నీకు? మీ ఎస్పీకి నేను రిపోర్ట్ రాస్తాను నీ మీద. బండి రికార్డు తీసుకురామ్మా, రండి. బండి పక్కన పెట్టిస్తూ బండి రికార్డు అయితే అటు పక్కేలు అండి. హెల్మెట్ లేని వాళ్ళంతా అటు పక్కేలు రామ్మా. ఏమండి హెల్మెట్ రండి, హెల్మెట్ రండి, హెల్మెట్ రండి, విత్ హెల్మెట్. ఇప్పుడు ఒక్క నిమిషం అమ్మా, కళ్ళజోడు ఎందుకు పెట్టున్నారు మీరు? దేనికి పెట్టారమ్మా? నేను అడిగే చెప్పండి అమ్మా. మీరు మొత్తం స్కార్ప్ ఎందుకు కట్టుకున్నారు? మరి ఇన్ని రోజులు మీరు చేస్తుంటే మీకు స్పెషల్. తన ఇంటిని తక్కువ ధరకు విక్రయించాలని సమీపంలో ఉన్న కొంతమంది వ్యక్తులు తరచుగా తమ ఇంటిపై దాడి చేస్తున్నారని మానేపల్లి లక్ష్మణరాజా ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత సంవత్సరం నవంబర్ నెలలో తన ఇంటిపై దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోకుండా తనపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి ఇష్టం వచ్చిన రీతిలో పోలీసులు కొట్టారన్నారు. 3 రోజుల వ్యవధిలో న్యాయం చేయకపోతే విజయవాడ నగరాన్ని విడిచిపెట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తానన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ చూపి న్యాయం చేయవలసిందిగా లక్ష్మణ్ రాజా విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి. నా పేరు వెంకట లక్ష్మణ రాజా, ఇంటి పేరు మానేపల్లి అండి. సన్ ఆఫ్ MVR ఆంజనేయులు. మాది ఫర్నిచర్ షాప్స్. యాక్చువల్గా నేను MCA చదువుకున్నాను, జాబులు చేశాను, వ్యాపారం చేశాను. మా విజయవాడలో సూర్యారావుపేట దాసవారి ఇది 29-28-63 అండి మా డోర్ నెంబరు. వార్డ్ నెంబర్ 24.
అందుట్లో ఉంటున్నామండి. గత 3.5 సంవత్సరాలుగా ఉంటున్నాం అక్కడే ఫస్ట్ ఫ్లోర్లో. మిగతా బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్ ఒక మెస్కి ఇచ్చాము, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ రెండుకి ఇచ్చాం. ఈ సమయంలో మా ఇంటి పక్కన ఆశపు సుధాకరు, ఆశపు ఈశ్వరు, ఆశపు వెంకట్రావు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, అలాగే వాళ్ళ ఫ్రెండ్ అయినా సరే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన కళ్యాణ్ అనే అతను, మా సందులోనే ఉండే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆయన ఒక ఆయన ఉన్నారు, పేరు గుర్తురావట్లేదు, అరుణ, అలా ఆవిడ పేరు అరుణ, ఉదయ్ గారు, జస్ట్ 2 బిల్డింగ్స్ పక్కనే ఉంటారండి. ముఖ్యంగా వీరు అందరూ చుట్టాలన్నమాట, ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ కలిసి మమ్మల్ని అటాక్ చేస్తానండి. దేనికి అంటే ఒక 3.5 సంవత్సరాల క్రితం ఏమైంది, మా దగ్గరికి వచ్చాడండి ఆ లాయర్ అని అతను, ఆశప్ ఈశ్వర్, వచ్చి ఏమండి మీరు ఉండట్లేదు కదా, ఖాళీగా ఉంది కదా అంటే, కరోనా వల్ల ఖాళీ అయిందండి, 2 సంవత్సరాలు ఖాళీగా ఉంది, మేము వచ్చేస్తున్నాము అని చెప్పాం. లేదండి మీకు అక్కడ లేకపోతే మీరు ఫారెన్ వెళ్ళిపోతా అన్నారు, ₹1 కోటి ఇచ్చేయండి, ఇక్కడ 1.5 కోటి ఉంది అన్నాడు. మేము అమ్మదలుచుకోలేదని చెప్పాం. సరే మేము ఎంక్వైరీ చేసాం, అసలు ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ 3.5 కోట్లు ఉంది మా స్థలం, 3.5 కోట్లు ఆ రోజు కరోనా టైంలో 3 నుంచి 3.5 కోట్లు జరుగుతుందండి ఈ సందులో, మీ బిల్డింగ్ 3.5 కోట్లు చేస్తుందండి అన్నారు. మేము అసలు అది వదిలేసాం, ఇంకా అబ్బాయిని మాట్లాడలేదు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత మా ఇంట్లోకి మేము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత బిల్డింగ్ మొత్తం అద్దెకి ఇచ్చాం. ఇదివరకు 75,000కి ఇచ్చాం మొత్తము. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 50,000కే ఇచ్చాం. కింద ఫ్లోరు పై ఫ్లోరు కలిపి మొత్తం కలిపి ఒక 55,000 వస్తాయండి రెంట్ మేము ఉండంగా. అది కూడా పక్కన పెట్టేస్తే ఈ పక్కన ఈ ఈశ్వర్ అనే అతను, సుధాకర్ అనే అతను, ఆ పోలీస్ అనే అతను మిగతా వాళ్ళతో రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకుని, అంటే గత గవర్నమెంట్లో అంటే 3.5 సంవత్సరాల నుంచి ఏమవుతుంది, మేము మెస్సుకి ఇచ్చాం కింద, వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఖాళీ చేయించాడు. 6 నెలలు ఉన్నారండి, విపరీతమైన బిజినెస్ అలా జరిగింది. తరువాత వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు, మా మీద కేసు పెట్టి వెళ్ళిపోయారు, నేనేదో వేధిస్తాను అని చెప్పి 6 నెలల్లో. తర్వాత 2 సంవత్సరాలు ఖాళీ ఉందండి. ఏంటంటే ఒప్పందం వాడికి నాకు, నేను ఒక హాస్టల్ పెట్టకూడదు, ఎందుకంటే వాడు డాక్టర్ అన్నమాట, సుధాకర్ అనే అతను డాక్టర్ అని చెప్పుకుంటాడు. వాళ్ళ గ్రౌండ్ ఫ్లోర్లో అన్ఆథరైజ్డ్ హాస్పిటల్ అండి, వితౌట్ ఎనీ లైసెన్స్, బోర్డు కూడా ఉండదు. అన్ఆథరైజ్డ్గా బెడ్స్ హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తున్నాడు, మెడిసిన్స్ కూడా ఇస్తాడు. అతను కాంపౌండర్ యాక్చువల్గా నా చిన్నప్పుడు, మరి డాక్టర్ అని చెప్పుకుంటున్నాడు సుధాకర్ అనే అతను. ఎన్నికల వాగ్దానాలను అమలు చేసి హామీలను నిలబెట్టుకునే బుద్ధి జ్ఞానాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కలిగించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు కోరారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు విజయవాడ కృష్ణా హోటల్ సెంటర్ నందు వాలంటీర్లు ఎన్టీఆర్ విగ్రహాన్ని కడిగి పూలమాలలు వేసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికలకు ముందు వాలంటీర్లను కొనసాగిస్తామని, వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం ఇస్తామని, వాలంటీర్లకు న్యాయం చేస్తామని చెప్పి మా ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా నంద్యాల, పత్తికొండ ప్రాంతాలలో జరిగిన సభల్లో కూడా వాలంటీర్లకు న్యాయం చేస్తానని చెప్పారని, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా బకాయి పడ్డ గౌరవ వేతనాలు చెల్లించలేదన్నారు. గౌరవ వేతనం ఇవ్వలేదని ఈ మధ్య విజయవాడలో వచ్చిన వరదల సమయంలో మాతో సేవలు చేయించుకుని నేడు సచివాలయంలో కనీసం మాకు అటెండెన్స్ వేసుకునే అవకాశాన్ని కూడా కల్పించకుండా 5,000 జీతానికి పనిచేసే నిరుద్యోగ యువత అయినా మా మీద ప్రభుత్వం వివక్ష చూపుతుందని, ప్రజలే మా దేవుళ్ళు అని నమ్మి పనిచేసిన మీరు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యు సభ్యులకు తగిన జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదించి వాలంటీర్లకు న్యాయం చేసేలా కరుణించాలని వాలంటీర్లకు వేడుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లంకా గోవిందరాజులు, మమత, దమ్ము రమేష్, నరేష్, కళ్యాణ్, షేక్ సైదాబి, భాను, తేజస్విని, స్వప్న, షైని, రాజ్ కుమార్, సిపిఐ నాయకులు కేవి భాస్కర్ రావు పాల్గొన్నారు. ప్రభుత్వం కేబినెట్ చేస్తుంది, కేబినెట్లో కూడా వాలంటీర్ సమస్య మీద ఎక్కడ చర్చ జరగకపోవడం కూడా దురదృష్టకరంగా భావిస్తూ ఈరోజు ఎన్టీ రామారావు గారి విగ్రహానికి విన్నతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అయ్యా, ఈ టీడీపీ పార్టీ పెట్టిన అధినేత రామారావు గారు మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ అని ముద్రేశారు జనాల్లో. అలాంటి పార్టీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చి మాట నిలబెట్టుకోలేకపోతున్నారు. మీరు ఆత్మ ఘోషిస్తుంది. అందుకే మేము చాలా బాధపడుతున్నాం. అయ్యా, మీరు ఒకసారి మాట్లాడండి అయ్యా. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, ఆయన మనసులోకి వెళ్ళి, ఆయన నిద్రపోతున్న కళ్ళలోకి వెళ్ళి, స్వప్నంలోకి వెళ్ళి, మనం మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ మనది. జనాల్లో అలాంటి ముద్ర వేసుకున్నాం మనం. అలా అధికారంలోకి వచ్చాం. ఈరోజు 45 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా 4 సార్లు మనం అధికారం రాగలిగామంటే మాట నిలబెట్టుకున్నాం కాబట్టి అధికారం రాగలిగాం. అబ్బాయి, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో వాలంటీర్కి నువ్వు మాట ఇచ్చావు కాబట్టి మాట నిలబెట్టుకో. ఎన్ని ఇబ్బందులైనా సరే ఎదుర్కొనైనా సరే నువ్వు నిలబెట్టుకోక తప్పదని చెప్పి ఎన్టీ రామారావు గారు స్వప్నంలోకి వెళ్ళి ఆయనతో మాట్లాడాలని చెప్పేసి ఈ రోజున విన్నతి పత్రం ఇక్కడ
మా కృష్ణవాడ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఎన్డీఏ కూటమిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని అడుగుతున్నాం తప్ప మేమేం కొత్త గొంతమ్మ కోరికలు అయితే ఏం కోరుకోవట్లేదు. నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి మా వాలంటీర్స్ అందరి తరపున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామండి. మరి ఈరోజు మేము ఈ కృష్ణా హోటల్ సెంటర్లో మేము చేస్తున్న నిరసన మీరు ముందుగానే ఎరిగి ఉన్నారు. మేము మిమ్మల్ని గతంలో 2024 సంవత్సరంలో అడిగి ఉన్నాము. మీరు ఇస్తున్న వాగ్దానాన్ని మాకు దయచేయండి అని మేము అడిగాము. కానీ మీరు ఎటువంటి స్పందన అయితే మాకు ఇవ్వలేదు. క్యాబినెట్ మీటింగ్ జరుగుతూనే ఉన్నాయి, మీరు చేసే చర్చలు చేస్తూనే ఉన్నారు. కనీసం మా గురించి ఎక్కడా కూడా ఒక్కసారి కూడా చర్చించడం అనేది జరగలేదు. మరి యొక్క నూతన సంవత్సరంలో వారు జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో కనీసం వాలంటీర్ల పక్షంగా మీరు ఒక మాటైనా మాట్లాడతారని మేమైతే ఆశిస్తున్నాము. లేని ఎడల మరి వాలంటీర్స్ అందరం మేమైతే ఎన్నో నిరసనలు చేస్తూనే వచ్చాము. ఇక మీదట శాంతియుతమైన నిరసనలు అయితే జరగబోవండి. ఖచ్చితంగా మేము పెద్ద తరహా నిరసనలే చేయబోతున్నాము. అది రాష్ట్రానికి ముందుగా మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తున్నాము, చేయబోతున్నాము కూడా. మేము వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరికొద్ది రోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిలు చేరుకోబోతున్న నేపథ్యంలో 1 కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా ఒప్పందం కుదుర్చుకున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఏపీ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సూపర్ 6 పథకాలకు గ్రీన్ సిగ్నల్. రజకులను అభివృద్ధి బాటలో పయనించేలా వారికి అండగా ఉంటానని తెలిపిన ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సి సావిత్రి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.